నేను ఇంతమందిలో నా కోరిక ఇప్పుడే ప్రసాద కోరిక ఈ సీటు జనసేనకి ఇచ్చి అమ్మాయికి ఇస్తే నేను 10 లక్షలు సంపాదిస్తా అమ్మాయిని మీరు 15 లక్షలు చందా అనే కాకుండా మీ పెద్ద మనసుతో మీరు పెద్దవారు మీ ఆశీర్వాదం అన్నదే నాకు కొండంత. సరే ఇప్పుడు ప్రెస్ వాళ్ళ మీరు చెప్పాక ఇప్పుడు ఏం చెప్పా చాలా ఏజ్ అంట కూతురికి 55 ఏళ్ళు. మీ గురించి చాలా వినేవాళ్ళని చూసేవాళ్ళం టీవీలో అంతా. కంపెనీ నేను మీకు సన్మానం చేయాలి. మీరందరూ రండి బట్టలు ఉంది. మీరు గెలిచిన దానివల్ల తెలుగుదేశం ఇక్కడ లాభపడుద్ది. తెలుగుదేశానికి కూడా సంతోషమే. నేను తెలుగుదేశం తరఫున 2 సార్లు ఎమ్మెల్యే చేశాను. కాంగ్రెస్లో చేశాను, తెలుగుదేశం చేశాను. అందుకని మీలాంటి కొంచెం సంస్కారం ఉన్నవాళ్ళు, విద్యావంతులు, బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు వస్తే మాది అప్లాండ్ ఏరియా, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్లో సాగర్ వాటర్ ఉందనే కానీ రాదు, సుబాబులు ఇవన్నీ ఉన్నాయి. మనం మాట్లాడుకుందాం. తర్వాత కొంచెం గట్టిగా పని చేసేవాళ్ళు మన అవసరం. మన కాన్షియన్సీ అవ్వాలా, మా కాన్షియన్సీ కాదు, మన కాన్షియన్సీ కావాలి. ఇప్పుడు జనసేన నుండి పల్లె పతాన జనసేన అని నందిగామలోని రూరల్ 16 గ్రామాలు తిరిగేశాను. ఇప్పుడు ఈరోజు నుండి కంచిక్చర్ల స్టార్ట్ చేస్తున్నాము. మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో రోజు 3 గ్రామాల లెక్కన ఈ పేరుతో పల్లె పతాన జనసేన వెళ్తున్నాము, తిరుగుతున్నాము. అందరం రోజు 3 గ్రామాలు చూస్తున్నాము. అది థ్యాంక్ యూ. అది మా ఇక్కడున్న మా మేము కష్టపడి పని చేస్తాం. మీకు ఎంతమందిలో ప్రెస్ మీట్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే అబ్బాయి కూడా తెలుగుదేశం శక్తికి మించి మీ అమ్మాయి అన్నారు, నాకు చాలా సంతోషం. ఇక్కడ వైసీపీ ఆగడాలు, వాళ్ళ ప్రవర్తన ఎంతమంది ప్రెస్లో ఉన్నారో ఏమవుతుంది మీరు చేస్తారు. మరి అయితే చంద్రబాబు జనసేనాని కళ్యాణి గారికి, పవన్ కళ్యాణ్ గారి మాటలు చూస్తేనే బాగానే ఉంటుంది. ఆ అమ్మాయి ఆల్రెడీ 2 సార్లు చేసింది, ఎక్కడికైనా పంపించవచ్చు. మీరు ఇక్కడికి వస్తే మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం సంతోషిస్తాం. ఆల్ ద బెస్ట్. ఎందుకంటే చాలా ప్రెస్ వాళ్ళు ఉన్నారు. చాలా ఊరు ఇదైనా పేరుకు ఐతవరం, కానీ నా పుట్టిల్లు నాకంతా అనాసరం. అనాసరంలో ఒకసారి నేను కంటెస్ట్ చేస్తే నాకు ఊరు మొత్తం వచ్చింది. 23 ఓట్లే నా యాంటీ పార్టీకి పడ్డాయి. దానివల్లనే నేను గెలిచినప్పుడు సాయి గారి అనాసారంలో శాషయ్య గారు అని మల్లయ్య గారు అని ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ నా సొంత అన్నదమ్ములు అనేవాళ్ళు. అట్లా నాకు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఇప్పుడు అనాసారంలో మిమ్మల్ని జీవించారంటే మీ విజయం తథ్యం. మీరు నేను 4 సార్లు గెలిచాను. ఒళ్ళేరా సార్ ఒక్క నిమిషం.